మారుతి సెంటర్ వద్ద వేంచేసుకున్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం 45వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఆయన జయంతి సందర్భంగా ఈ వారం రోజులు కూడా పూజా కార్యక్రమం నిర్వహిస్తూ మరి నూతన కమిటీ వారు కూడా ఎంతో చక్కగా భక్తులకి సౌకర్యం కల్పిస్తూ మంచి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఈ రోజునే మన గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానం ధర్మకర్త మండలిగా చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా స్వామివారి సన్నిధి వద్దే ఉండి మరి ఈ 45వ స్వామివారి హనుమత వార్షికోత్సవ మహోత్సవాలు అత్యద్భుతంగా 5 రోజులు కూడా జరగడం జరిగింది. స్వామివారికి విశేషంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అభిషేకాలతోటి పూజలతోటి అలాగే రామసత్యనారాయణ స్వామి వ్రతాలతోటి కార్యక్రమాలు విజయవంతంగా జరిగిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాల్లోనే భాగస్వాములు అయ్యి జనసేన పార్టీ నుంచి నాకు ఈ చైర్మన్గా ఈ అవకాశం కల్పించారు మా అధ్యక్షులు కొడ్డుపూడి గోవిందరావు గారు. మరి వారికి ధన్యవాదాలు అందరికీ తెలుపుకుంటున్నాము. ఈ మొదటిసారి మేము అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేసామని అనుకుంటున్నాం. అందరికీ కూడా మారుతి టాకీస్ సెంటర్లో వెలిసినటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి వారి గుడి వద్ద ఈరోజు అన్న సమారాధన జరుగుతుంది. దానికి 50 మంది భక్తులు కూడా వేంచేసి అన్నప్రసాదాలు స్వీకరించాల్సిందిగా, అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వం లింక్ అయినటువంటి నాయకులు అందరూ కూడా రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన పదవికి వన్నె తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వంకి వన్నె తెచ్చే విధంగా సభ్యులందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తాం. బస్ స్టాండ్ సెంటర్లో దాసాంజనేయ స్వామి ఉత్సవాలు 9 రోజులుగా ఎంతో వైభవంగా జరిగింది. ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటాం. మరి దాసాంజనేయ స్వామి అంటే చాలా పవిత్రమైన మరి భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కళ్ళు కూడా భీమవరం పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలు అందరి నుంచి వచ్చి చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం మనందరికీ తెలుసు. ఈ రోజున మరి అఖండ సమారాధన చాలా బ్రహ్మాండంగా చాలా వేలాది మందికి అన్నప్రసాదాలు సమర్పించే భాగంగా ఈ రోజున మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఇక్కడ కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, ఈఓ గారు ప్రతి ఒక్కరు ఇందులో మమేకమై చాలా చక్కగా భక్తులకు అందుబాటులో ఉండి అన్నప్రసాదాలకు అందజేయాలని ఇది విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.